హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు లోకేష్ డేరంగుల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకోసం మీ ముందుకు అత్యంత ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో మీ సచివాలయ ఉద్యోగి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. నెలకు 1,500 రూపాయలు వస్తుందని, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తుందని, త్వరలోనే మహిళల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని కొంతమంది చెబుతున్నారు. అసలు ఇందులో నిజం ఎంత? ఆడబిడ్డ నిధి పథకం ప్రస్తుతం ఏ దశలో ఉంది? నెలకు 1,500 నిజంగానే ఇస్తారా? డబ్బులు ఎప్పుడు వస్తాయి? అసలు ప్రభుత్వం నుంచి తాజా సమాచారం ఏమిటి? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆడబిడ్డ నిధి అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆడబిడ్డ నిధి అనేది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 హామీలలో ఒకటి. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అని అర్థం. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య గల వయసు ఉన్న అర్హులైన మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని గతంలో వచ్చిన వివరాలలో పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలోని చాలామంది మహిళలు ఈ పథకం ఎప్పుడు అమలులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అసలు తాజా అప్డేట్ ఏమిటంటే, ఫ్రెండ్స్, ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. సోషల్ మీడియాలో ఆడబిడ్డ నిధి డబ్బులు విడుదలయ్యాయి, ప్రతి మహిళా అకౌంట్లో 18,000 రూపాయలు డబ్బులు పడుతున్నాయి, ఈ రోజు నుంచే 1,500 జమ అవుతుంది అంటూ కొన్ని పోస్టులు, వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ చూసి వెంటనే నమ్మకండి. 2026 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రశ్నలు వచ్చినప్పుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ పథకం గురించి ప్రభుత్వం పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పారు. కాబట్టి ప్రస్తుతం డబ్బులు విడుదలయ్యాయని ఖచ్చితంగా చెప్పడం సరైనది కాదు. మరి 1,500 రూపాయలు, 18,000 రూపాయలు విషయం ఏంటి? ఫ్రెండ్స్, నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది ఆడబిడ్డ నిధికి సంబంధించిన ఎన్నికల హామీలలో ప్రకటించబడింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి దరఖాస్తుల ప్రారంభ తేదీ, తుది అర్హత జాబితా, లబ్ధిదారుల ఎంపిక విధానం, డబ్బులు జమ చేసే ఖచ్చితమైన తేదీ వంటి వివరాలపై తాజా అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతనే వాటిని ఖచ్చితంగా చెప్పాలి. అందుకే మనం సోషల్ మీడియాలో వచ్చే పాత వార్తలను కొత్తగా అప్డేట్లుగా భావించకూడదు. మహిళలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఆడబిడ్డ నిధి పేరుతో ఎవరైనా మీకు 18,000 రూపాయల కోసం వెంటనే అప్లై చేయండి అని ఏదైనా లింక్ పంపించినా, లేదా ఆధార్, ఓటీపీ, బ్యాంక్ డీటెయిల్స్ పంపండి అని అడిగినా వెంటనే ఇవ్వకండి. ప్రభుత్వం అధికారికంగా దరఖాస్తు ప్రక్రియ ప్రకటించిన తర్వాత మాత్రమే అధికారిక విధానంలో అప్లై చేయండి. కాబట్టి ఫ్రెండ్స్, ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు అనే హామీ ఉంది. కానీ ప్రస్తుతం డబ్బులు విడుదలయ్యాయి అనే చెప్పే వార్తలను అధికారిక ప్రకటనలుగా భావించకండి. ప్రభుత్వం నుంచి అధికారికంగా కొత్త సమాచారం వచ్చిన తర్వాతే డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎలా అప్లై చేయాలి అనే విషయాలపై ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకండి. ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి. ప్రభుత్వం నుంచి ఆడబిడ్డ నిధి గురించి ఏదైనా అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే ముందుగా మీకు తెలియజేయడానికి మన లోకేష్ డేరంగుల యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం. ముఖ్యంగా ఒక మాట ఫ్రెండ్, మేము వైరల్ కోసం తప్పుడు సమాచారాన్ని ఇవ్వం. అధికారికంగా ధృవీకరించిన సమాచారాన్నే మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనకు వ్యూస్ కంటే మీ నమ్మకం చాలా ముఖ్యం.
కాబట్టి ఇలాంటి ప్రభుత్వ పథకాలపై ఖచ్చితమైన ఉపయోగకరమైన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలంటే మన లోకేష్ డేరుంగుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఏదైనా ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ముందుగానే మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల తాజా ధృవీకరించిన సమాచారం కోసం మన లోకేష్ డేరుంగుల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.